అస్సలాం అస్సలాం వాలేకుం. హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. చూడండి, ఈరోజు నేను క్యాప్సికమ్ ఎగ్ పరోటా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. క్యాప్సికమ్, పెద్ద క్యాప్సికమ్ అండి. ఎగ్ ఒకటి, ఒక ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి తర్వాత పిండి కలిపి పెట్టుకున్నానండి. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఎలా చేయాలో నేను చెప్తాను ప్రొసీజర్. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నామండి. ముందు చూడండి, ఇవన్నీ కట్ చేసుకున్నాను అండి. క్యాప్సికము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఇలా పెట్టుకోండి. ఆయిల్ కూడా కావాలండి, ఆయిల్ కూడా తీసుకోండి. ఇప్పుడు చపాతీ ఎలా చేస్తారో అది నేను చూపిస్తాను. ముందుగా పిండి తీసుకోండి. దీని మీద కొద్దిగా పొడిపిండి చల్లండి. పొడిపిండి చల్లిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలాగా ఆయిల్. చూడండి, నేను ఎలా మడత వేస్తున్నానో అలాగే వేయండి మడత. ఇలా వేసిన తర్వాత ఇలాగా జస్ట్ ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలాగా సమోసా షేప్లో ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత దీన్ని చపాతీలాగా ఒత్తుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెడదామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్, తర్వాత కారం, మీకు రుచికి సరిపడా వేసుకోండి. కొద్దిగా పసుపు, ఇవన్నీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్ ఇవన్నీ బాగా కలిసేలాగా
బాగా మిక్స్ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఈ పెనం పెట్టండి. చూడండి పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ చపాతీ తీసి పెట్టండి. చూడండి పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ చపాతీ తీసి దీని మీద వేస్తున్నాను. చపాతీ దీని మీద వేసుకోండి. స్టవ్ కొద్దిగా సిమ్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఎలా పొంగుతుందో. ఈ చపాతీ పొంగుతుంది కదా, చూడండి. హై ఫ్లేమ్ ఎక్కువ పెట్టొద్దండి, సిమ్లో పెట్టి చూడండి. కాలేటప్పుడు ఇలాగా పొరలు ఉన్నాయి చూసారా, మనం పొరలుగా చేసాం కదా. ఇప్పుడు ఈ పొరలు ఉన్నాయి చూసారా, ఈ పొరలు ఓపెన్ అవుతాయండి. ఇలాగా జాగ్రత్తగా ఈ పొర సపరేట్ చేయండి. పొరల్ని జాగ్రత్తగా ఇలాగా ఏ పొర కాపోలా సపరేట్ అవుతాయండి. వేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా చేసుకోండి. ఇలాగా సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్ ముందు చూసారా, మొత్తం కలిపి పెట్టాం కదా. ఇదంతా దీని మీద వేసేసేయండి. దీని మీద వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. మొత్తం స్ప్రెడ్ ఇలాగా. ఆ మడతలోనే మీరు చేసుకుంటే ఇలా ఓపెన్ అయిద్దండి. మడత సరిగా వేయపోతే సరిగా ఓపెన్ అవ్వదు. మీరు మడత నేను ఎలా చూపించానో అలాగే చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇలా కవర్ చేసేసేయండి. ఇలాగా కవర్ చేసేసేయండి. ఓకేనా? ఇలా కవర్ చేసేసిన తర్వాత కొద్దిసేపు సిమ్లో ఇలానే ఉంచండి. ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ని హై చేయండి. కొద్దిగా చూడండి, అన్ని వైపులా బాగా స్ప్రెడ్ అయిందో లేదో నిదానంగా చూసుకొని ఇలాగా కొద్దిసేపు ఇలాగే ఉంచిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ అప్లై చేయండి. మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంత అప్లై చేసుకోండి. కొద్దిగా కావాలంటే జస్ట్ కొద్దిగా, ఎక్కువ కావాలంటే ఎక్కువ అప్లై చేసుకోండి. ఇది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. టమాటో సాస్ వేసి లేకపోతే ఉట్టిగా అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇవి ఎక్కువైపోయినాయి. ఎందుకండి, ఇది హెల్దీ ఫుడ్ అండి. మీరు పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇటు కాలింది కదా, మళ్ళీ టర్న్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఇటుపక్క కూడా ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఆయిల్ అప్లై చేసేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోండి.
ఎగ్ కదండి, కొద్దిగా పొంగిద్ది. పిజ్జా అని చెప్పి ఇవ్వండి, హోమ్ మేడ్ పిజ్జా అని చెప్పండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ కదండి, ఎగ్ అయితే ఇష్టంగా తింటారు కదా పిల్లలు. చిన్నప్పుడు మా పిల్లలకి చేసి పెట్టేదాన్నండి. హాఫ్ డేస్ ఉంటాయి కదా స్కూల్స్లో, హాఫ్ డేస్లో టిఫిన్ పంపించమంటారండి స్కూల్ వాళ్ళు. అప్పుడు నేను ఈ టిఫిన్స్ చేసి పంపించేదాన్ని. పిల్లలు చెప్పి వెళ్ళేవాళ్ళు, అమ్మీ ఆజ్ క్యాప్సికమ్ రోటీ బనావ్ అమ్మీ అని అలా చెప్పి వెళ్ళేవాళ్ళు. అలా చేసి పంపించేదాన్ని అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి ఎంత బాగా వచ్చిందో, పరోటా లాగా. చాలండి, ఎంత ఉబ్బింది కూడా. కాల్చుకోండి చక్కగా, అన్ని వైపులా కాలేటట్టు కాల్చుకోండి చక్కగా. అన్ని వైపులా బ్రెడ్, ఇది చపాతీ అన్ని వైపులా కూడా చక్కగా కాలేటట్టు కాల్చుకొని. చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలు ఇష్టంగా తింటారండి, పిల్లలకి చేసి పెట్టండి. ఓకే అండి, ఇది కాలిపోయింది, తీసేద్దాం. ఓకే అండి, చూడండి చూడండి ఎలా ఉందో. ఇదంతా క్యాప్సికమ్ ఎగ్ బాగా ఉడికిందండి. చూడండి, టమాటా సాస్తో, టమాటా కెచప్తో పిల్లలకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి, తయారు చేసుకోండి, పిల్లలకి పెట్టండి. మెయిన్గా పిల్లలు ఇష్టంగా తింటారండి, పిల్లలకి పెట్టండి. అల్లా హాఫీస్.